ఏడియన్ న్యూస్కి స్వాగతం. చూడాలని కురుగుముళ్ళ రామకృష్ణ కూతురికి ఇచ్చారు, లక్ష్మీ సాయి పోనీ అలా ఇచ్చి కష్టపడి ఏమైనా పని చేశారా? ఆ రోజు నుంచి మీరు చూసే ఉంటారు కురుగుముళ్ళ రామకృష్ణ గారి ఆతృత. అల్టిమేట్గా కూతురికి ఇచ్చినా కూడా భరించలేకుండా ఆఖరికి ఆయనే వెళ్ళి బీఫామ్ ఇచ్చుకున్నాడు. అది అంత నాటకీయంగా ఇవ్వాలనుకుంటే డే 1 ఇచ్చేవచ్చు, దానికి ఎవరు అడ్డం కాదు. నేను కూడా మీ మీడియా ముందర కూడా అన్నాను, ఆ రోజే ఆయనకి ఇచ్చుంటే నేను కూడా పనిచేస్తానని చెప్పాను, గౌరవప్రదంగా అడుగుంటే. సో అది లేకుండా మళ్ళీ బీఫామ్ ఆయనకి ఇచ్చాను. అంటే ఇక్కడ ఎవరిని బైపాస్ చేస్తున్నట్టు అంటే పొగబెట్టకుండానే మనల్ని అక్కడి నుంచి, అంటే టీడీపీలో బీసీ వ్యక్తి అనేది ఎంగడిగిరిలో ఎదగకూడదా? ఇది నేను ఇంకో ఉదాహరణ చెప్తా. రా కదిల్రా ప్రోగ్రామ్ మీరు చూశారు. రా కదిల్రా ప్రోగ్రామ్ యువగలానే కంటే చాలా కష్టపడి చేశాము. ఆటోమేటిక్గా నాయకులు వీళ్ళందరూ కూడా మీరు చెయ్యండి అని మనల్ని ప్రేమించారు, సపోర్ట్ చేశారు, కష్టపడి అది చేశాం. అక్కడ ఆ కష్టంలో మాకు ఎటువంటి బాధ కనిపించలేదు. తిరిగాం, 108 కిలోమీటర్లు తిరిగాం, ఎంతో కూడా లొకేషన్ కూడా. కానీ అప్పుడెప్పుడు కూడా నేను దాన్ని అంత బాధగా చూడలేదు. రా కదిల్రా ప్రోగ్రాం అంతకు మించి అవసరమైతే ఏ స్థాయిలో అయినా సరే నిలబడి చెయ్యాలి అని చాలా కష్టపడి నా ఆర్థిక వ్యవస్థను కూడా లెక్క చేయకుండా రా కదిల్రా ప్రోగ్రామ్ అయితే గ్రాండ్గా నా స్థాయిలో నేను చేశాను. అది అందరూ చూశారు. 7 నియోజకవర్గాల్లో అది మన నాయకులు వచ్చారు, ఇన్ఛార్జీలు వచ్చారు, అందరూ కూడా చూశారు అక్కడ ఎలా జరిగింది అనేది. చూసిన తర్వాత అక్కడ జరిగిన అవమానం నేను మనసులో ఎప్పటికీ పెట్టుకుని ఎప్పుడు చెప్పలేదు. ఒక్కసారైనా బీసీల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మాట, బీసీలు ఇక్కడ బాగున్నారు, బీసీలు కూడా బాగుండాలి అని మాట మాట్లాడిన మాటే లేదు. సరే, నా గురించి మాట్లాడకపోయినా సీనియర్ మోస్ట్ లీడర్ కూడా ఆయన కూడా రామకృష్ణ అన్న కన్నా ముందున్న గంగోటి నాగేశ్వరరావు పేరు కానీ అంత కష్టపడి కళ్ళ కట్టినట్టు ప్రతి యాక్టివిటీని కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేస్తున్న వ్యక్తి డాక్టర్ మస్తాన్ యాదవ్ పేరు కానీ ఎక్కడ కూడా ఉచ్చరించలేదు. మీరు కావాలంటే నేను చూపిస్తాను. ఆయన ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జిగా 5 ఏళ్ల నుంచి పోరాడాడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే నీ కోసం పనిచేసిన వాడు గుర్తుండదు, నీ కోసం కష్టపడి పనిచేసిన వాడు గుర్తుండదు, నీ సామాజిక వర్గం గుర్తుంటుంది. నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుంటారు. కానీ నీ కోసం నా చెమటని కష్టపెట్టి చెమట వచ్చి కష్టపడిన వ్యక్తి నీకు మస్తాన్ యాదవ్ అనే వ్యక్తే గుర్తులేదు. ఈ పార్టీ కోసం అయినా నేను ఆ రోజు బాధపడలేదు. చాలామంది నన్ను వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మస్తాన్ యాదవ్ పేరు ఎత్తలేదు. చాలామంది అయితే అవమానించారు కూడా, ఆయన పేరు ఎత్తలేదు, ఆయన టికెట్ లేదు, ఏం లేదు, ఇదని భరించాం. నేను వాటి గురించి కూడా బాధపడినా. టికెట్ వాళ్ళ పార్టీ ఇష్టం ప్రకారం ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ ఇచ్చే ముందు ఇంత కష్టపడిన వ్యక్తిని ఒక్కసారన్నా పిలిచి ఇలా ఇస్తున్నాం అనే మాట చెప్పిన దాఖలే లేదు. అంటే అది ఇంకో అవమానం. అంటే ఎందుకు చేయాలి ఇలాంటి పార్టీలకు మనం? ఆ కోవలో మీరు వైసీపీ నుంచి చూస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు మన వెంకటగిరికి వచ్చారు. ఆయన వచ్చే ముందే బీసీల యొక్క అసలు ఎలా ఉంటారు అక్కడ ఏంటని
ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి అయితే చెప్పబడలే, ఆయన బీసీ పార్టీ అంటారు కదా, అందుకని బీసీల గురించి మర్చిపోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే గ్రౌండ్ అదే ఈయనకన్నా ముందు వచ్చాడు, దీని తర్వాత రాలా. కనీసం ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకుని నేను మాట్లాడలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అదే చెప్పాలి. ప్రేమ ఉన్న నాయకుడికి తేడా ఇది. సో ఆ టీడీపీ టికెట్ డ్రామా ప్రతి ఒక్కరు వెంకటగిరి నియోజకవర్గంలో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని మీడియా ముఖంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ అది వెంకటగిరిలో సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీ ముందర పెట్టారు. అసలు బీసీల మీద వైసీపీకి ఎంత ప్రేమ ఉందనేది కూడా 2-3 ఎగ్జాంపుల్ కూడా ఓవరాల్గా చెప్తాను. కందుకూరు నియోజకవర్గం టికెట్ మీరు చూస్తే ఒక బీసీ వెళ్ళి పార్టీలో చేరంగానే అక్కడ మహేందర్ రెడ్డి గారు అని ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, అతన్ని కూడా కాదని, ఎందుకంటే మహేందర్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి వ్యక్తిని కూడా కాదని పార్టీలో జరిగిన వంకి పెంచులయ్యే కూతురికి ఇవ్వటం అనేది అద్భుతం. కొన్ని కారణాల దృష్ట్యా ఆ అమ్మాయి చేయలేకపోవటం అనేది ఒకసారి మెసేజ్ వచ్చింది. వెంటనే అదే బీసీకి పక్కనున్న కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ ఇవ్వటం అనేది ఇది ఎంత అద్భుతం చూడండి. ఒక బీసీకి ఇవ్వాలని కొంతమంది, అదే బీసీకి ఇవ్వాలని వెంకటగిరిలో ఉంటే ఇచ్చారా? ఇవ్వలేకపోయారే. అంటే తన సామాజిక వర్గం అయినా సరే మహేందర్ రెడ్డి గారిని మాట్లాడి పక్కన పెట్టి ఇది బీసీకి ఇస్తున్నాము అని చెప్పి అతను కోఆపరేషన్ కూడా తీసుకొని బీసీకే ఇచ్చారు. ఇక్కడ మొత్తం గుంటూరు నుంచి కుప్పం వరకు అసలు బీసీకే లేదే. కానీ అయ్యో పక్కన పెట్టేస్తే జోన్ 4లో 35 నియోజకవర్గాల్లో జిల్లాకు ఒక బీసీ అన్న ఇవ్వాలనే నినాదం ఉంది. ప్రతిసారి అది ఫాలో అయ్యారు. కనీసం ఈ జోన్ 4లో 35 నియోజకవర్గాల్లో ఒక్క బీసీకి ఇవ్వాలని వెంకటగిరిలో ఇస్తే బాగుంటుందని ప్లానింగ్ ఉందని అందరూ చెప్పారు. కానీ పార్టీ మాత్రం అది మాత్రం పాటించలేదు. నేను ఈ క్వశ్చన్ అడిగితే చీరాల్లో ఇచ్చాం కదా అన్నారు. చీరాల్లో బీసీ అంటే మనం అడిగింది ఇక్కడ. సో అది దట్ ఈస్ అట్ ద సేమ్ టైం నెల్లూరు జిల్లాలో కూడా, ఎందుకంటే నేను ఇందాకన్నా బీసీలు ముందుకు వచ్చి నిలబడటం అనేది చాలా అరుదు. వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని ఆశీర్వదించడం అనేది పార్టీ హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత పార్టీది. ఒక అనిల్ కుమార్ యాదవ్ని కోసం నెల్లూరు జిల్లాలో తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టాడా లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ కూడా బీసీలో ఆలోచించాలి. అది బీసీల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మంచి అభిప్రాయం, చిత్తశుద్ధి. ఈ ప్రాసెస్లో ఒకసారి నన్ను నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు, నా టికెట్ రాలేదు, తర్వాత వచ్చి నన్ను పర్సనల్గా ఎక్కడో కలిశారు ఒక సందర్భం. కలిసినప్పుడు ఆయన అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు డాక్టర్ అంటారు కదా. అవునా, ఇది తెలుసుకొని అవునంటారు. మీరు కానీ ముందుగానే ఉంటే అసలు మోటార్ లేకుండా టికెట్ మీకే ఇచ్చేవాళ్ళు, నేను కూడా నీకు సపోర్ట్ చేసేవాడు. అంత పెద్ద మాట ఎవరైనా మాట్లాడతారా? ఆయన ఆల్రెడీ క్యాండిడేట్, ఆల్రెడీ ఆయన కన్ఫర్మ్డ్ క్యాండిడేట్. ఆ స్థాయి కూడా మర్చిపోయి ఆయన ఇంకో బీసీ నిలబడి ఉంటే నేను కూడా నీకు సపోర్ట్ చేసే అనే స్థాయి ఎంత గొప్పగా మాట్లాడాడు. చదువుకున్న వ్యక్తుల్లో ఆ స్పర్శ అనేది, ఆ క్రెడిబిలిటీ లేదా ఆ విజన్ అనేది ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇండివిజువాలిటీ చూడాల.
నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. అది ఇంపాసిబుల్ నాకు తెలుసు, కానీ ఆయన మనసులో నుంచి మాట్లాడాడు రామ్ కుమార్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనము ఆ ఒక్క మాటతో నేను చాలా ఆయన మీద లేదు, రామ్ కుమార్ రెడ్డి గారు విజన్ చాలా మంచిది, అలా అంత మనస్ఫూర్తిగా మాట్లాడటం అనేది నాకు బాగా నచ్చింది. ఆ రోజు నుంచి ఇంకా నేను రామన్నని ఎమ్మెల్యే చెయ్యాలి అనేది పట్టుదలగా నేను మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాను. ఒక నాయకుడికి బీసీ మీద అభిమానం, ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా నియోజకవర్గ స్థాయి నాయకుడు కూడా అదే దృష్టితో ఉంటారు. ఒక అధినాయకుడికి బీసీల మీద ప్రేమ లేనప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకుడికి కూడా బీసీల మీద ప్రేమ ఉండదు. ఇది సిద్ధ లాజిక్. ఇది బాగా గమనించాలి. అందరికీ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరింది. ప్రతి ఒక్కరూ కూడా, పేద ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. నేను ఇటు చూశాను, అటు చూశాను. వాళ్ళల్లో ఆ స్పార్క్ అనేది, జగన్ అనగానే ఆ స్పార్కు విధానాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధమై ఉన్నారని చెప్పడానికి ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా జరగబోతుంది. నియోజకవర్గంలో నాకు ముద్రేశారు. టీడీపీ కోసం పాటుపడేటప్పుడు చాలామంది నన్ను కలిసిన తర్వాత నువ్వు వెళ్ళిపోవటం, వైసీపీలోకి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు, నువ్వు ఇక్కడే ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది. నేను భవిష్యత్తు కోసం రాలా, రాజకీయ భవిష్యత్తు కోసం రాలా. నాకు రాజకీయ భవిష్యత్తు ఏం కొత్తదేం కాదు. నా స్థాయి ఏంటో నాకు తెలుసు. నేను నా వెంకటగిరి కోసం వచ్చాను. నా వెంకటగిరి కోసం నేను ఏమన్నా చేయగలిగితే చెయ్యాలి అనే తపంతో వచ్చాను. రాజకీయంలో ఎదగాలనేది రాలా. పోనీ అట్లా అనుకున్నప్పుడు, నేను టీడీపీ కోసం పనిచేస్తున్నప్పుడు క్యాడర్ ఏ రోజైనా వచ్చి నాకు పనిచేసిందా? ఏ గ్రామంలో అయినా వచ్చి పనిచేశారు? ఏ క్యాడర్ అయినా? ఎవడు వచ్చి పనిచేయాలి. వాళ్ళు ఎలా మాట్లాడతారు, మీరు ఇక్కడే ఉంటే బాగుండు అని. అంటే వాళ్ళ దగ్గర అణిగమణిగి ఉండాలా. సో ఇది ఆలోచించాలి. యాక్చువల్లీ ఎట్ ద సేమ్ టైం యాదవులు నేర్చుకుంది. ఆయనతో యాదవులు ఎవరూ పోలేదు అంటారు. యాదవులు ఎవరే, యాదవుల మీద రాజకీయం చేశారు. ఈ మధ్యంతా యాదవులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని ప్రేరేపించటం, వాళ్ళని భయపెట్టడం, లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది, మేము మిమ్మల్ని చూసుకుంటాం, అనేక రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఏమి కూడా నడవదు. యాదవులకి ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అది నేను స్పష్టంగా వాళ్ళలో చూశాను. మంచి నిర్ణయం తీసుకుంటారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా వచ్చింది కాబట్టి ఆ కమ్యూనిటీ గురించి చెప్తున్నాను. లేదు, నేను యాదవుల గురించి చెప్పాను. నాట్ ఓన్లీ యాదవ్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఏదో ఒకరిద్దరు వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు, నాతో తిరిగిన వాళ్ళు, నీతో తిరిగిన యాదవులు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే వాళ్ళు లోకల్ బెనిఫిట్ కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో నాతో తిరిగేది తప్ప నా మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఎక్కడికి పోలా. ఇప్పుడు 100% ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం. దాన్ని టార్గెట్ చేసి అది కూడా రాజకీయం చేశారు. ఏం లేదు, యాదవులందరూ, బీసీలందరూ, ఎస్సీలందరూ, ఎస్టీలు, మైనారిటీలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. దానికి నేను సంతోషంగా ఉన్నాను. ఇకపోతే అరుంధతి ఎక్కడికి పోయినా కూడా వీళ్ళందరూ ఎలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందో వాళ్ళలో ఉన్న ఉత్సాహం కానీ, వాళ్ళు పొందిన పథకాల రూపంలో ఆనందం కానీ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు క్లియర్గా చూసేవాళ్ళ ముఖంలో ఆనందం కానీ, వాళ్ళు అది ఇందాక నేను చెప్పినట్టు జగన్ అనగానే వాళ్ళ స్పార్కే వేరుంది. సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఇదే వేళ టీడీపీలో ఉన్నప్పుడు కూడా చూశాను. కానీ ఓకే, వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు అక్కడ నాయకుడిని, అంటే వచ్చే వ్యక్తిని చూశారు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూశారు, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది చూశారు. అదే పర్టికులర్ చెప్పడానికి కారణం ఆ కమ్యూనిటీస్. వాళ్ళు ఏదో డాక్టర్ గారు మనకు వైద్యం ఇచ్చారు, లేకపోతే వైద్యం ఇస్తారు అన్నా కూడా నా పేరు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ స్పార్క్ ఆఫ్ పార్టీ జగన్ అనగానే ఎక్కడికో వాళ్ళు
ఊగిపోయేంత స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని, అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని ఆశీర్వదించబోతున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నీ బాగా ఆనందాన్ని ఇస్తుంది. ఈ నిర్ణయం తొందరలో వస్తుందనేది కూడా అల్టిమేట్గా అందరికీ వెంకటగిరి డెవలప్మెంట్ విజన్ ఉన్న వ్యక్తే చేయగలరు. అందుకే డెవలప్మెంట్ కావాలి, మనకు అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ కావాలి అంటే మనకు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు విద్యావేత్త, మనకు వాళ్ళ ఫ్యామిలీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ మన నేదురుమల్లి రాజలక్ష్మి గారి వారసుడు. అభివృద్ధి కావాలి అంటే రామన్నను కోరుకుంటారు. అదే దౌర్జన్యం ఆధిపత్యం కావాలనుకుంటే అది క్వశ్చన్ మార్క్, వాళ్ళ ఇష్టం. కానీ అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం రామన్న, దౌర్జన్యం కోసం క్వశ్చన్ మార్క్. అది ఎందుకంటే అది నిర్ణయిస్తున్నారు ప్రజలు. సో అందువల్ల ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటేయాలని ఓటర్ మహాశయులకు అందరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా ద్వారా మీకు ఇవన్నీ రీచ్ అవ్వాలని, అందరూ బాగుండాలి, వెంకటగిరి అభివృద్ధి మనం మంచి స్థాయికి తెచ్చుకోవాలని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.